బ్రేకింగ్ న్యూస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ మళ్లీ మొదటికొచ్చినట్లేనన్న ప్రచారం సాగుతోంది. నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి రఘురాం బదిలీ కావడంతో కేసులో విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన స్థానంలో కొత్తగా జడ్జిగా పట్టాభిరామారావును నియమించారు. ఈ నెల 29లోగా నూతన పోస్టులో చేరాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. కొత్త న్యాయమూర్తి రానుండడంతో కేసులో విచారణ మళ్లీ మొదటికొచ్చినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఏళ్ల తరబడి వీటి విచారణ కొనసాగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రధాన కేసులు ట్రయల్ కు వెళ్లకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి జగన్ అడ్డుకుంటున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఇప్పటికే 6 న్యాయమూర్తులు మారారు. ఒక్కొక్కరు బదిలీ అయిన తర్వాత కేసు విచారణ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో తాజా బదిలీతో మరోసారి పరిస్థితి మొదటికి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పెండింగ్ కేసుల విషయంలో త్వరితగతిన విచారణ చేసి తీర్పులు వెల్లడించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అయినా సరే విచారణ ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.